కెమెరామ్యాన్ గంతో రాంబాబు, కెమెరామ్యాన్ ఈ నెల 20వ తేదీ గౌరవ ఉపరాష్ట్రపతి గారు దీని ఇనాగ్రేషన్కి వస్తున్నారని సమాచారం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వేగంగా వారి విజిట్ కంటే ఒక వారం ముందు రోజులే ఈ పనులన్నీ పూర్తి చేయాలని గౌరవ మంత్రి గారు రాత్రి రివ్యూలో ఆదేశించడం జరిగింది. దానికి నేను, మా చైర్మన్ గారు, ఇతర అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాము. ఇక్కడ మనకి మంత్రి గారు కొత్తగా అడిషనల్ సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ కాంట్రాక్టర్ చేస్తున్న వేగాన్ని ఇంకా పెంచేదానికి ఎల్ఎన్టీ వారిని అదనంగా మాకు సపోర్ట్గా ఇచ్చారు. దానికి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు వారి టీం కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. మ్యాక్సిమం ఈ రోడ్డు ఒక 2 డేస్లోనే వారు ఎల్ఎన్టీ వారితో సమక్షంలో వారి ఆధ్వర్యంతో ఎస్సీ గారు పూర్తి చేయిస్తున్నారు. అలాగే మిగతా వర్క్స్ ఏమైతే ఘాట్లో గ్రానైట్ వర్క్ కానీ, మిగిలిన వీల్డ్ అంతా తీసే పని కానీ, బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఫిబ్రవరి 15 కల్లా ఫుల్ ప్లెజ్డ్గా దీన్ని కంప్లీట్ చేసేయాలనేది మంత్రి వారు చెప్తున్నారు. దాని ప్రకారం దీన్ని చేసేస్తాము. అలాగే రాష్ట్రపతి గారి విజిట్ని, ఉపరాష్ట్రపతి గారి విజిట్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే దీన్ని నెల్లూరు ప్రజలకి అంకితం చేస్తాం. మేము ముందుగానే చెప్పాం, అతి త్వరలో నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తామని. అందరూ అనుకున్నారు, నవ్వుకున్నారు, ఇది అవుతుందా అని తొందరగానే. కానీ ఇప్పటికే మా కాంట్రాక్టరు కష్టపడి చాలా పనులు చేశాడు. దీని తగ్గ మంత్రి గారు ఈ నెలలోనే ఉపరాష్ట్రపతి రావచ్చు, ఆయన ప్రోగ్రాం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇట్లు పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారిని, అదే రకంగా వెంకట్రావు సార్, ఆయన దీని స్వచ్ఛాంధ్ర మిషన్ ఆయన ఈరోజు చాలా బ్రహ్మాండంగా నెల్లూరుని అందంగా తయారు చేస్తున్నారు సారు. వారిని కూడా ఇక్కడికి పంపించి ఈ తుంగ అంతా కూడా మొత్తం ఈ చెరువు అంతా కూడా క్లీన్ చేయమని చెప్పి ఆ పనికి అప్పగిచ్చారు సారు. ఆయన సాయం చేస్తున్నారు. అదే రకంగా ఈ ఘాట్ని, ఇక్కడ ఆర్చ్ని, ఇదంతా కూడా ఎల్లంటి వాళ్ళు తొందరగా దీన్ని మా కాంట్రాక్ట్ చేస్తే మిగతా పనులు ఎల్లంటి వాళ్ళు కూడా అతి త్వరలో 15వ తేదీ కల్లా పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. చాలా మాకు ఆనందంగా ఉంది. మా మంత్రి గారు అయితే నారాయణ గారు చాలా గట్టిగా చాలా కృషి చేస్తున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది ఇది అవుతుందా అని రోజు మాట్లాడే ప్రతిపక్షాలు ఒకసారి వచ్చి దీన్ని చూడమంటున్నాం. పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో. నెల్లూరు పట్టణానికే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మంత్రి నారాయణ గారి సారథ్యంలో ఇంత బ్రహ్మాండంగా జరిగేటువంటి సిటీ భారతదేశంలో లేదు. ఇది కేవలం నెల్లూరు సిటీకే కాకుండా, నెల్లూరు జిల్లాకే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విదేశీ యాత్రికులను కూడా ఆకర్షించే విధంగా చక్కటి టూరిస్ట్ స్పాట్గా తయారు చేస్తున్నందుకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు కోటమిరెడ్డి గారిని, అలాగే వైస్ చైర్మన్ గారిని, మంత్రి నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణానికి ఈ చెరువులో ఉండే జమ్ము పూర్తిగా తొలగించి, అలాగే దీంట్లో ఏదైతే డ్రైన్లు వస్తున్నాయో ఆ డ్రైన్లన్నీ రాకుండా, ఒకవేళ వచ్చే డ్రైన్లు ఉంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, దాని ఫైటోరిడ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో ఆ నీటిని శుద్ధి చేసే నీరు చెరువులోకి వచ్చే విధంగా, ఇది మనం హైదరాబాద్ని మరిపించే విధంగా నెల్లూరులో ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు మరొక రాష్ట్రానికి ఒక వరం కాబోతుంది.